సత్యము చాలా తేలిక, చాలా చిన్నది సత్యం. తెలుసుకోవడానికి ఇంతే ఉంది సత్యం. జీవించడానికి ఎంతో ఉంది, అనంతకాలం ఉంది. నేను ఆత్మను అని తెలుసుకుంటే అదే సత్యం, అంతకన్నా వేరే సత్యం ఏమీ లేదు. ఇది తెలుసుకుంటే జీవితం అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తాం. ఇది తెలియకపోతే నిరుత్సాహంగా, నిర్వీర్యంగా, దుఃఖంతో, రసాభాసతో జీవిస్తాం. అది తెలుసుకోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది. ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టు భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాతే ఒకనొక జ్ఞాని తనను తాను పూర్తిగా తెలుసుకుంటాడు. ఏమని? నేను ఆత్మను అని చెప్పేసి. ఎవరెవరైతే నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటారో వాళ్ళే దేవుళ్ళు. దేవుళ్ళు దేవుడు అనేది వికృతి పదం. ప్రకృతి పదం ఏంటంటే దివ్యుడు. ఆ దివ్యుడు అనే నోరు తిరక్క దేవుడు దేవుడు అన్నారు. దివ్యుడు అంటే దివికి సంబంధించిన వాడు, దివ్య జ్ఞానం ఉన్నవాడు దివ్యుడు. ఆ దివ్యుడు అని నోరు తిరక్క దేవుడు 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 అయింది. దివికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్లే దివ్యులు, దేవుళ్ళు. భువికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు మానవులు. దివికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు దివ్యులు, దేవుళ్ళు. నా ముందుకు వచ్చిన దేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు.